అందరికీ నమస్కారం. నా పేరు భరద్వాజ్, అడ్వకేట్, బ్యాంకింగ్ కన్సల్టెంట్. ఇప్పుడు క్రెడిట్ రిపోర్ట్ అంటే సిబిల్ రిపోర్ట్లో ఉండే సమస్యలలో ఒక సమస్య అనేది మిస్ మ్యాచ్డ్ అకౌంట్. మిస్ మ్యాచ్డ్ అకౌంట్ అంటే మన క్రెడిట్ రిపోర్ట్లో మనకు సంబంధం లేనటువంటి లోన్స్ ఫీచర్ అవుతూ మన సిబిల్ స్కోర్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు మనకు బ్యాంకుల నుంచి రికవరీ ఫోన్లు కానీ మెసేజ్లు కానీ రావడం జరుగుతుంటుంది. మనం ఎటువంటి లోన్స్ అప్లై చేసినా కానీ రిజెక్ట్ అవ్వడం జరుగుతుంటుంది. ఇది చాలా కామన్గా ఉన్న సమస్య క్రెడిట్ రిపోర్ట్లలో. ఒక వ్యక్తి మాకు ఫోన్ చేసి, సార్ మాకు నా సిబిల్ రిపోర్ట్లో ఒక 7-8 అకౌంట్లు నావి కావు, కానీ అవి నా రిపోర్ట్లో కనపడుతున్నాయి, నా సిబిల్ స్కోర్ చాలా తగ్గిపోతుంది అనే ఒక సమస్యతో వస్తాడు. దాన్నే మేము టెక్నికల్గా మిస్ మ్యాచ్ అకౌంట్స్గా డీల్ చేస్తాం. మరి ఈ మిస్ మ్యాచ్ అకౌంట్స్ ఏర్పడడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ కొత్త సిమ్ కార్డ్ అనేది మనం తీసుకునేటప్పుడు కొద్దిగా అజాగ్రత్తగా ఉంటాం. మీకు తెలుసు, మన ఒక సిబిల్ రిపోర్ట్లో కనబడే డాటా మొత్తం కూడా ఒక వ్యక్తి లోన్కి అప్లై చేసినప్పుడు కానీ, మరి ఫైనాన్షియల్ సంస్థలతో డీలింగ్ ఉన్నప్పుడు కానీ మనం ఎటువంటి డాటా ఇస్తాం? ఒకటి పాన్ కార్డు, ఒకటి మొబైల్ నెంబర్, ఇంకోటి ఈమెయిల్ ఐడి. మన పాన్ కార్డు, ఈమెయిల్ ఐడి మారదు, కానీ మొబైల్ నెంబర్ మారుతూ ఉంటుంది. మరి మనం కొత్త సిమ్ కార్డు తీసుకునేటప్పుడు ఎయిర్టెల్ కానీ జియో కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? రీసైకిల్డ్ సిమ్ కార్డ్స్ అనేది మనకి ఇస్తున్నారు. రీసైకిల్డ్ సిమ్ కార్డ్ అంటే ఏంది? వాళ్ళ కస్టమర్ ఒక 3 నెలలు కానీ 6 నెలలు కానీ ఆ మొబైల్ని రీఛార్జ్ చేసుకోవట్లేదు అనుకోండి, అటువంటి సిమ్ని కొత్త కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడే సమస్య మొదలవుతుంది అనమాట. అంతకుముందు ఆ మొబైల్ నెంబర్ని వాడినటువంటి వ్యక్తి ఆ క్రెడిట్ కార్డ్ బిల్స్ కానీ లోన్స్ కానీ పే చేయకుండా ఆ సిమ్ కార్డ్ని తీసివేయడం జరిగింది. ఈ తీసివేసినటువంటి సిమ్ కార్డ్ని కొత్త కస్టమర్కి ఇష్యూ చేసినప్పుడు ఈ కొత్త కస్టమర్ రిపోర్ట్లో కూడా ఆ మొబైల్ నెంబర్కి లింక్ అయి ఉన్నాయి కాబట్టి ఈ క్రెడిట్ రిపోర్ట్లో ఆ డాటా మొత్తం కనబడుతుంది. దానివల్ల ఈ వ్యక్తి, ఈ సిమ్ కార్డ్ని తీసుకున్నటువంటి వ్యక్తి రిపోర్ట్ కూడా ఆ సిబిల్ స్కోర్ చాలా తగ్గిపోతుంది. అదే కాకుండా ఈ రికవరీ ఏజెన్సీస్ని కూడా చాలా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ ఇష్యూని ఏ విధంగా మనం అడ్రస్ చేసుకోవాలా, ఈ సిమ్ కార్డ్ తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం పార్ట్ 2 రీల్లో చూద్దాం. థ్యాంక్ యూ.